గత ప్రభుత్వం ఇచ్చిన 18 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే రన్ చేయాలి, ఇటువంటి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వరాదు అని ర్యాలీగా ఎంఆర్ఓకి లేఖ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 40, 58, 59, 60, 61, 62 మరియు 63 వార్డ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తదితరులు తరలివచ్చి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మల్ల విజయప్రసాద్ అధ్యక్షతన విశాఖ పశ్చిమ నియోజకవర్గం 59వ వార్డు గాజువాక నక్కవానిపాలెం ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణం నుండి ములగడ ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు తదితర నాయకులు, అభిమానులు కలయికతో జన సముద్రం మధ్య జనంతో కాలినడకన విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి, సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు నడుం మధ్య మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి అప్పగించకూడదు, గవర్నమెంట్ అధీనంలోనే నడపాలి అని ముక్తా కంఠంతో స్లోగన్స్ పలుకుతూ శాంతియుతంగా ర్యాలీగా మూలగడ ఎంఆర్ఓ కార్యాలయం వరకు పాదయాత్ర ద్వారా వెళ్లి మునగాడ కార్యాలయంలో ఎంఆర్ఓ లేనందున కార్యాలయంలో అధికారికి ఎందుకు వచ్చింది క్షుణ్ణంగా వివరించి కోటి సంతకాలు ఉద్యమమును గత 15 రోజులుగా ప్రజల పక్షాన నిలబడి ఉద్యమం చేయుచున్నాము, మాతో పాటుగా వచ్చి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 18 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హయంలోనే నడవాలి, ఏ విధమైన ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టము అని ప్రభుత్వం తెలపాలి, అంతవరకు ప్రజలతో ప్రజాపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ప్రజలకు అండగా ఉంటుంది, ఈ విషయంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం జరుగుతుంది అని మీరు కూడా ప్రభుత్వంకి తెలియచేసి మీ వంతు సహకారాన్ని అందించి భావి తరాల విద్యార్థులకు ఉపయోగపడు ప్రైవేటైజేషన్ను ఆపి స్టూడెంట్స్ పక్షాన నిలబడి విషయం తెలిపి వాటి వలన ప్రజలు, విద్యార్థులకు ముందు తరం వారికి భావి తరంలో ఎంతో నష్టం జరుగుతుందని ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ అధీనం లోనే నడవాలి, ప్రైవేట్ వారికి కట్టబెట్టకూడదన్న దృఢ సంకల్పంతో నడుస్తున్న ఉద్యమంగా వచ్చి ప్రజలు ఆవేదన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇచ్చిన 18 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ పక్షాన్ని నడిపించాలని కోరుకుంటున్న ప్రజలు, నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతుతో స్వచ్ఛందంగా ప్రజలు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని అభిప్రాయంను సేకరించి ప్రభుత్వానికి తెలియపరిచే కార్యక్రమమే కోటి సంతకాల కార్యక్రమం. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించడం మానుకోవాలి. కాలేజీలను గవర్నమెంట్ మాత్రమే రన్ చేయాలని, ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులకో అప్పగించరాదని తెలియపరుస్తూ మేము ప్రజల పక్షాన నిలబడి ఈ వివరణ లేఖను ఎంఆర్ఓకు అందజేయడానికి వచ్చినాము అని తెలియపరిచి మల్ల విజయప్రసాద్ విశాఖపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డు నాయకులు, ప్రెసిడెంట్లు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని మీకు సంతకాలు చేసి మీకు అందించుచున్నము. మీరు ప్రభుత్వానికి మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడ జరిగే వ్యతిరేక ఉద్యమాన్ని తెలియచేయండి అని లేఖను సవినయంగా అందజేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మరి పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి భారీ ఎత్తున మరి ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి వైఎస్ఆర్ పార్టీలు మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు పారిశ్రామిక ప్రాంతం మరి పశ్చిమ నియోజకవర్గంలో కూడా మరి ఈరోజు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు దీనిగా మరి ఈరోజు భారీ ఎత్తున మరి జనాలు తరలి రావడం, ఈ యొక్క వ్యతిరేక కార్యక్రమానికి అందరూ కూడా మద్దతు తెలపడం చాలా సంతోషం. మరి ఏదైతే ఈ గత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఏదైతే 17 మెడికల్ కాలేజీలని మరి నిర్మించడం జరిగింది, మరి అందులోనే 6 ఈరోజు మరి అన్ని విధాలుగా కూడా మరి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా హాస్పిటల్లో మరి అన్ని సౌకర్యాలు మరి మిగతావి కూడా మరి పునరుద్ధరించుకోవాలి. మరి ఏదైతే ఈ ప్రభుత్వం మరి టీడీపీ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాటిని మరి అభివృద్ధి చేయడం మానేసి మరి వాటిని ప్రైవేటీకరణ చేసే దినంగా ఈరోజు
ఈరోజు ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం, ఈ కూట ప్రభుత్వం మరి పాల్పడుతుంది. చాలా వ్యతిరేకం. ఈరోజు ప్రతి ఒక్క మానవుడికి కూడా వైద్య విద్య ఎంత ఉపయోగకరం. మరి అటువంటివి ఈరోజు వీళ్ళు దుర్వినియోగంగా చేసి ఎటువంటి ఇది లేకుండా కూడా చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో మల్లా విజయప్రసాద్ గారి సారథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారో ఆదేశానుసారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 తీసుకొచ్చి ఈరోజు దానిలో ఒక 5 స్టార్ట్ అయ్యి కొన్ని కాలేజీలు కన్స్ట్రక్షన్ లో ఉంటుండగా దుర్మార్గంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాలేజీలు ఎక్కడ కట్టారు, ఒక్క కాలేజీ కూడా తీసుకురా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వర్యులు కూడా మీటింగులో చెప్తారు. మరి ఆయన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక కాలేజ్ తీసుకొచ్చాడని సిగ్గు శరం ఉందా మాట్లాడడానికి? ఎందుకు ఈ మాట అంత గట్టిగా చెప్తున్నానంటే 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చారా? ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారా? ఏది ఎప్పుడు చేయరు. పేదలకు మంచి పని అంటే ఆయన ఆమడ దూరంగా ఉంటారు. ఈ రోజున మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేయడం అనేది దుర్మార్గమైన ఆలోచన అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ వాళ్ళ బంధువులకి, వాళ్ళ తాలూకా వాళ్ళకి ఆ కాలేజీని కట్టబెట్టడం కోసం 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజున ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా బ్రహ్మాండంగా రన్నింగ్లోకి వచ్చేస్తాయి. అలాంటిది ఈ రోజుకి భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంతగా అప్పు చేసి సంవత్సరం 2 లక్షల కోట్లు నంబర్ 1 స్థానంలో ఉంది. ఏంటి అప్పుల్లో ఆయన ఏం చెప్పారు ఎలక్షన్ల ముందు? సంపద సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాను. సంపద సృష్టించట్లేదు చంద్రబాబు నాయుడు గారు, అప్పులు సృష్టిస్తున్నాడు, అప్పులు ఊపిలో ముంచేస్తున్నాడు. ఆ వాటిని అమరావతిలో మనం చూసాం. ఒక టెండర్ కిలోమీటర్ 700 కోట్లు. ఎక్కడ ప్రపంచంలో రేట్లు ఎక్కడ ఉండవు. ఈ విధమైన దుర్మార్గమైన ఆలోచన, దోపిడీ విధానం కోసం ఈ పీపీపీ పద్ధతిలో ఈ కాలేజీలు కట్టబెట్టడం ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో 1 కోటి సంతకాలు సేకరణని, నాకు తెలిసి 1 కోటి కాదు 2 కోట్ల సంతకాలు ఈజీగా అయిపోతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళు చేసిన తప్పుడు విధానాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరంగా నడపాలి. ఎందుకు ప్రజలందరినీ ఒకటే వినియోగించుకుంటున్నా, అందరూ అనుకుంటున్నారు మెడికల్ కాలేజీలు అంటే ఓన్లీ మెడికల్ సీట్స్ అని. నాట్ ఓన్లీ మెడికల్ సీట్స్, ఒక్కొక్క కాలేజీలో 300 నుంచి 600 పడకల హాస్పిటల్ వస్తుంది. ఈరోజు ప్రభుత్వ మనం కేజీహెచ్కి వెళ్తే వైద్యం ఏ విధంగా పొందుతున్నాం ఫ్రీగా, ఆ విధంగా 17 కాలేజీల్లో 17 హాస్పిటల్ తయారవుతాయి. 600 పడకల హాస్పిటల్ ప్రభుత్వమే నడిపితే ఏ విధంగా ఉంటుందో ప్రజలందరూ ఆలోచించాలి. మరొక్కసారి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ముందుకొచ్చి మీ దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ప్రజా వ్యతిరేకతను వాళ్ళు గుర్తించి వాళ్ళ మీడియాని పక్కన పెట్టి, మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారు, పెట్టుబడులు వచ్చినాయి అన్నారు సిగ్గుచారం లేకుండా. ఒక్కసారి మీ మీడియా మిత్రులు కానీ ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకోండి. పచ్చ మీడియా పచ్చ కళ్ళకి బయటలు కమ్మి చూడకండి, వాస్తవాలు తెలుసుకోండి. ఉద్యోగాలను ఇచ్చారా? అంతెందుకండి, ఎలక్షన్లు ఇచ్చిన 6 హామీలు పూర్తి చేశారా? ఇక్కడే ఉన్నారు మహిళలు చాలా మంది. ఏం చెప్పారు? నీకు 1500, నీకు 1500 అని ప్రతి ఒక్కరికి చెప్పారు. ఇచ్చారా? అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఇచ్చారా? సంవత్సరం 6 నెలలు అయింది. ఎంత ఇవ్వాలి? 18 + 9 27,000 ఇవ్వాలి ఒక్కొక్క మహిళకి. బాకీ ఉన్నారు. అదే నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పారు? నెలకు 3,000 నిరుద్యోగ గుర్తిస్తా అన్నారు. ఇచ్చారా? అసలు ఆయన చెప్పిన పని ఏదైనా చేశారా? చేసిందల్లా ఒక పెన్షన్ల మటుకు 1000 రూపాయలు పెంచారు. వాటిల్లో కూడా పెన్షన్స్ చాలా మంది తగ్గించారు. ఈ సంవత్సరం 6 నెలల్లో నేను అడుగుతుంది ఒకటే, ఒక్క పెన్షన్ అన్నా ఆయన ఇచ్చారా? కొత్త పెన్షన్. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ మానేసి ప్రభుత్వం నడపాలని మేమందరం కోరుకుంటాం. స్థానిక నాయకులు కానీ ఎంపీలు కూడా ఈ విషయంలో కళ్ళు తెరిచి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్టుగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
ఈరోజు 12వ తేదీ మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంకి వ్యతిరేకంగా ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడపాలని కోరుకుంటున్నాం. ప్రతి పేదవాడు కూడా ఒక డాక్టర్ అవ్వాలని, ప్రతి పేదవాడికి కూడా వైద్యం చెందాలని మరి ఆ రోజు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సంకల్పంతో ఈ మెడికల్ కాలేజ్ నిర్మించడం జరిగింది. మరి ఈరోజు కుటుంబంగా మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం చాలా తప్పు. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పరంగా నడిపించాలి. లేదంటే ఇంకా దీన్ని ఇంకా ఉధృతం చేసి ఇంకా నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెల్లిపరిచి చేస్తామని మరి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అనేక విషయాల్లో కూడా ప్రభుత్వం వెనకడుగులో ఉంది. మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది అని ప్రభుత్వం అందరూ అన్ని విషయాల్లో కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ప్రభుత్వం మరి ఉన్నన్నాళ్ళు కూడా ప్రజలందరూ కూడా మంచి చేసి ప్రజలకి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళీ 2029 మళ్ళీ మన ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు ఎమ్మెల్యే అవుతారని ఆకాశిస్తూ మరి మేమందరం కూడా జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మల్లా విజయప్రసాద్ గారి నాయకత్వం, జై జగన్, జై మల్లా, జై మల్లా విజయప్రసాద్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జరుగుతున్న విశాఖపట్నం నియోజకవర్గంలో గౌరవ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ గారి నాయకత్వంలో మరి చంద్రబాబు వెంకటరామయ్య గారి పరిశీలన వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే నిరసన కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఏదైతే ప్రైవేట్గా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుందో దీనికి నిరసన తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నియోజకవర్గంలో మరి చాలా భారీ ఎత్తున సుమారు 5,000 మంది పైబడి మరి నాయకులు ప్రజా సంఘాలు వాళ్ళతో కలిసి వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి 1923 సంవత్సరం నుంచి 2019 వరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా మరి రాష్ట్రంలో ఉన్నది కేవలం 12 మెడికల్ కాలేజీ మాత్రం ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య 2019 తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అలాంటి నాయకత్వంలో వచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజీని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల ప్రజలు చాలా వరకు అన్యాయమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం, యొక్క వైసీపీ ప్రభుత్వం విద్యా వైద్యం విషయంలో మనం 2 కళ్ళుగా భావించి భారతదేశంలో విద్యా వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత కేవలం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీకి తీసుకుందాం. కేజీకి మెడికల్ కాలేజ్ ఒకటి గవర్నమెంట్ కాలేజ్ ఉంది కాబట్టి దానికి అనుసంధానంగా ఉన్నటువంటి హాస్పిటల్ సుమారు 3-4 జిల్లాల్లో ఒక ఎవరికైనా వైద్యం విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సరే హ్యాపీగా అంచక్క పేదవాళ్ళు బడ్జెట్ వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. అలా ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో రాష్ట్రంలో పేదవాళ్ళకి కానీ బడ్జెట్ కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశం, ఉచితంగా మెడికల్ సీట్ తీసుకునే అవకాశం ఆ యొక్క కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటేనే సాధ్యం అవుతుంది. అది ప్రైవేట్ ఆధ్వర్యంలోకి వెళ్తే మాత్రం అది ఈరోజు ప్రజలు చాలా అన్యాయమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రతిఘటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు, స్వచ్ఛందంగా సంతకాలు చేస్తారు. ఒక మా వార్డులోనే సుమారు 5,000 పైబడి సంతకాలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఏది ఏమైనా సరే ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇది ఆగే వరకు కూడా ప్రైవేటీకరణ జరగదు అని ప్రభుత్వం ప్రకటించేంత వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓకే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మన నియోజకవర్గ సమయకర్త మల్లా విజయప్రసాద్ గారి ఆదేశంతో ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన మధుర ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ నియోజకవర్గం అంతా కలిపి మన కుటుంబం నుంచి మన ఎంఆర్ ఆఫీస్ వరకు వెళ్ళి మాకు మెమరాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి నిరసన కార్యం మరి మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు కోటి సంతకాల నిమిత్తం మా 61 వార్డు నుంచి ఇప్పటికే
దగ్గర 2,000 సంతకాలు సేకరించడం జరిగింది. మొదటి విడతగా 2 విడత కూడా ఇంకో 3,000 సంతకాలు సేకరించవలసి ఉంది. మరి మేము సంతకాలు సేకరణ టైంలో మరి ప్రజల నుంచి విపరీతమైన అన్యూన్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మహిళలైతే మన విద్యార్థులైతే మేము మలకాపురం బస్ స్టాప్ దగ్గర మేము సంతకాలు సేకరణ చేసేటప్పుడు స్వయాన వాళ్ళే వచ్చి అడిగి తెలుసుకొని మరీ సంతకాలు పెట్టి వాళ్ళు మాకు మద్దతుగా తెలిపారు. మరి తప్పకుండా దీన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి దీనికి ప్రైవేట్ వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటానని చెప్పి మేము నిశ్చితంగా తెలియజేస్తూ ఇప్పుడు మన పోషన్ గారు మాట్లాడతారు. ప్రసాద్ అనుకోవచ్చు వెంకటేశ్వరా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో 17 గవర్నమెంట్ కాలేజీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాని నిర్మాణంలో ఉన్న దశలో ఉన్న పరిస్థితులలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని వారు ప్రయత్నం చేసి వాళ్ళ అనుచరులకి కట్టబెట్టాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో మల్లా విజయప్రసాద్ గారి పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఊరేగింపుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమోరాండం ఇవ్వాలని ఉద్దేశించి ఈవేళ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ ఏదైతే విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దానికి అనుబంధంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా మన మెడికల్ కాలేజ్ ఉండాలి. దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఆ జిల్లాలో ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుబాటులోకి ఉంటుంది. అది ఈవేళ రానికుండా ఈవేళ కూటమి ప్రభుత్వం తన అనుచరులకి ఇది కట్టబెట్టి ప్రజలకి వైద్యం కూడా అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత వైద్యం కానీ ఉచిత విద్య కూడా లేకుండా ఈవేళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలకి మనం ఆంధ్రప్రదేశ్లో కట్టినట్లయితే ప్రతి కాలేజీకి దానికయ్యే గ్రాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. 40% మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి చేయాలి. దాంట్లో భాగంగా 17 కాలేజీలు కట్టుతున్న తరుణంలో ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి దాని అనుచరులకి కట్టబెట్టాలని చూస్తుంది. దాన్ని మనందరూ కూడా ప్రజలందరూ వ్యతిరేకించిపోయినట్లయితే భవిష్యత్తులో పేద ప్రజలందరికీ కూడా విద్య కానీ వైద్యం కానీ అందుబాటులో లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా సమైక్యత పరిచి భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మెడికల్ కాలేజ్ ప్రభుత్వ నడపాలి. మెడికల్ కాలేజ్ ప్రభుత్వ
అదే టాపు అదే బాబురా ముందుకెళ్ళా కావాలి వెనకాల రాను కలగా జై మల్లా జై మల్లా జై మల్లా వ్యతిరేకించండి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించండి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించండి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను జగన్మోహన్ గారి నాయకత్వం జై జగన్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడపాలి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడపాలి పేదలకు ఉచిత వైద్యం ఇచ్చే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడపాలి జై జగన్ జై మల్లా వర్ధిల్లాలి జగన్మోహన్ నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ నాయకత్వం వర్ధిల్లాలి మల్లా గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కాలేజీల ప్రైవేటీకరణ కాలేజీల ప్రైవేటీకరణ కాలేజీల ప్రైవేటీకరణ కాలేజీల ప్రైవేటీకరణ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రైవేటీకరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. దీనికి రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నారని ఇది ప్రతిపక్షంగా మీరు చెప్తుంది అబద్ధాలు. ఎవరికి కూడా అలాంటి ఇది లేదు. అయితే ఆమోదయోగ్యంగా ఉన్నారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. దానికోసమని ప్రజా ఉద్యమంగా ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సంఘాలు అందరు ప్రజలతోటి కలిసి ర్యాలీగా వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో 17 ప్రభుత్వమే నడిపించాలి అనే గట్టి డిమాండ్ని మా నోటి ద్వారా మీ నోటి ద్వారా మీరు వారికి తెలియపరచాలి సార్. జై జగన్ జై జగన్ మల్లా విజయ్ నాయకత్వం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నవంబర్ 12వ తేదీ 2025 ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి ప్రైవేటీకరణకి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ప్రజల దగ్గరికి చేయాలి అన్న ఉద్దేశంతో గత కొన్ని మాసాలుగా ప్రజా ఉద్యమంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన అనేక కార్యక్రమాలు నిర్వహించడం, అందులో 1,000 సంతకాల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపించాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ ఉంది. మరి దాంట్లో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఏదైతే ర్యాలీ శాంతియుతంగా నిర్వహించి మరి మండల హెడ్ క్వార్టర్లో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో
భాగంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ప్రజా సంఘాలు కానీ, ఇంటెలిజెన్స్ కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీరందరూ చూస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి అనే గట్టి డిమాండ్ని మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏది తీసుకున్నా మీరు చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రజా ఆమోదం లేకుండా ఏం చేసినా ఆ ప్రభుత్వాలు ఏ రకంగా కూలిపోయి ప్రజలు ఏ రకంగా ఉద్యమించారు, ప్రధానంగా విద్యార్థులు యూత్ ఏ రకంగా ప్రభుత్వాల మీద తిరగబడి ప్రభుత్వాలు ఏ రకంగా కిందకి దించారు అన్నది ఒక్కసారి చరిత్ర వెనక్కి వెళ్ళండి. రీసెంట్గా జరిగినటువంటి పక్క దేశాలలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, యువతీ యువకులకి నష్టం జరుగుతున్నటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వాలే కూలిపోయాయి. అలాంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. అనేక మంది యువతీ యువకులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఉధృతం కాకముందే మీరు అనౌన్స్మెంట్ చేసి ప్రభుత్వమే ప్రైవేటు చేయకుండా ప్రభుత్వమే నడిపిస్తుంది 17 మెడికల్ కాలేజీ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేస్తే మేము శాంతియుతంగా ఉంటాం. లేకపోతే దీన్ని ఇంకా భారీ సంఖ్యలో ఉధృతంగా తీసుకెళ్లి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ, యూత్ కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు చంద్రపూడి వెంకటరామయ్య గారు, కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్లు, వార్డు ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, మహిళలు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా భారీ సంఖ్యలో మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. టీడీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే 17 మెడికల్ కాలేజీల్లో 5 ఆల్రెడీ 7 క్లాసులు రన్ అవుతూ ఉన్నాయి. మిగతా 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ కాలేజీలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి, ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ఉండాలనేటటువంటి ఆలోచనతో ఈ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. దాని మీద ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. ఇప్పటికే సుమారు 60 నుంచి 70 లక్షల సంతకాలు సేకరించడం జరిగింది. త్వరలోనే కోటి సంతకాలు పూర్తవుతుంది. మరి చాలా పెద్ద ఎత్తున వాలంటరీగానే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం రాబోయే కాలంలో ప్రజలు చెప్తారని చెప్పేసి మేము తెలియజేసి, ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మరి మాజీ శాసనసభ్యులు మల్లా విజయప్రసాద్ గారు, వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మాజీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, మహిళలు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. జై జగన్. 175 నియోజకవర్గాల్లోని మొత్తము పార్టీకి అనుబంధంగా ఉంటూ పేద విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, నాయకులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇక్కడ నియోజకవర్గంలో సమన్వయకర్తలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, మాజీ మంత్రులు, మాజీ కార్పొరేటర్లు, ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్, వార్డు ప్రెసిడెంట్లు అందరూ కలిసి మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలని చాలా గట్టిగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటానికి ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, పేద కుటుంబాలు అనేటువంటి అందరి తల్లిదండ్రులు కూడా దీన్ని అన్ని విధాలుగా ప్రభుత్వమే నడపాలి. పేద విద్యార్థుల్లో కూడా చదువుకున్న ఆణిముత్యాలు ఉన్నారు, వాళ్ళు కూడా వైద్యులు అవ్వాలి. దానికి జగన్ గారి ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలు
ప్రభుత్వంగానే గడిపి దాన్ని విజయవంతం చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఈ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మీ అందరి తరఫున మేము తెలియపరచుకుంటున్నాం. జై జగన్.